హాయ్ యాస్ వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రోజులు వారాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వారాలను మొదట తయారు చేసింది ఎవరో తెలుసా? మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ అంటే అర్థం తెలుసా? సండే సూర్యహోర, మూన్ డే చంద్రహోర, ట్యూస్డే కుజహోర, వెన్స్డే బుధహోర, థర్స్డే గురుహోర, ఫ్రైడే శుక్రహోర, సాటర్డే శనిహోర. అంటే ఇవి సంస్కృత గ్రంథాలలో మన ఋషులు చేసిన వారాల విభాగం. ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే బ్రిటిష్ వాళ్ళు వీటిని తమ క్యాలెండర్ పేర్లలో మార్చి వాటిని వారి విజ్ఞానంగా ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు. సరేనండి, ఇప్పుడైనా నిజమేమిటో తెలుసుకుందాం. ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు, అక్కడి నుండి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి. వారము అంటే సారి అని అర్థం. అదేనండి, ఒకటవ సారి, రెండవ సారి అని అంటాము కదా, దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము అని అంటారు. కాస్త వివరంగా చెప్పుకుందామా? భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుక్కున్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని ఒక వారంగా పిలిచారు. ఒకసారి అన్నా ఒక వారం అన్నా ఇక్కడ ఒక్కటే. ఆకాశంలో గ్రహాల వరుసలు ఎలా ఉందో సూర్య సిద్ధాంత గ్రహంలో నమోదు చేయబడి ఉంది. మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ అంటే పైనుండి కిందకి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్రగ్రహాలు ఉన్నాయి. ఆకాశంలో గ్రహాలు ఈ వరుసలో ఉంటే వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరుసలో ఎందుకు ఉన్నాయి? ఆ గ్రహాల వరుసకి ఈ వారాలకి అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా? ఈ విషయాలు తెలియాలంటే భారతీయ ఋషుల పరిజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన ఋషులు గమనించారు. ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక అహం ప్రమాణంలో 24 కనిపించాయి. ఆ భాగాలను వారు హోరా అని అన్నారు. అహ ప్రమాణం అన్న అహోరాత్ర ప్రమాణం అన్న ఒకటేనండి. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలను కలిపితే హోరా అయింది. దీన్నే సాంకేతిక పరంగా తీసుకుని రోజుకు 24 హోరలు అన్నారు. ఈ హోరా అనే పదాన్ని అవర్గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్ అని అన్నారు. హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రమైన సామాన్య పోలికను పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు. ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమి మీద ప్రసరిస్తూ చక్ర భ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ భ్రమణంలో చిత్రం ఏమిటి అంటే ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఒక్కొక్క హోరను పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్రహోర ఉంటుంది. కనుక ఆ రోజు చంద్రవారం లేదా సోమవారం. మళ్ళీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజును మంగళవారం. ఆ మర్నాడు ఉదయానికి బుధహోర, అదేనండి బుధవారం. ఆ మర్నాడు ఉదయానికి గురుహోర, అదే గురువారం. ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర, శుక్రవారం. ఆ తర్వాత ఉదయానికి శనిహోర, అదేనండి శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరవుతుంది. ఈ విధానం వినడం కొత్త అయినా హేతువాద నాస్తికుల కోసం ఇంకొంచెం వివరంగా మనం మాట్లాడుకుందాం. మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ వచ్చేది అని వారిస్తారు. అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న కూడా సహజమే. వస్తున్నా, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అనుకోవాలంటే సూర్యుడు, అదే అండి ఆనాడు నిరక్షరాస్యులకు కూడా విపులంగా అర్థం కావడం కోసం మన ఋషులు సూర్యుడిని గ్రహంగా తీసుకున్నారని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న గడియల్లో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. దీన్నే మరొక రకంగా చెప్పుకుంటే
సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆ గ్రహం పేరే ఆదిత్యుడు, అంటే మొదటివాడు. అదే అండి మొదటి రోజు. అందువల్ల ఈరోజు ఆదివారం అవుతుంది. ఆదివారం అన్నా ఆదిత్యవారం అన్నా ఒక్కటే. అక్కడి నుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధైందవ అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుందండి. ఈ లెక్క ప్రకారం హోరాధిపతులను వరుస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ విధంగా వస్తుంది. అందుకే వారాల పేర్లు కూడా ఇదే వరుసలో వచ్చాయి. We hope you like the video. Thank you for watching. Please do like, share and comment. Don't forget to hit the bell icon.